తెలంగాణ న్యూస్ కు స్వాగతం. నా పేరు యాదాసి ప్రభాకర్. నేను తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నా. ఈరోజు ప్రపంచ మేధావి, భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. వారు ఈ దేశానికి చేసినటువంటి సేవలు చిరస్మరణీయం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు ఎంతో కష్టపడి ఉన్నతమైన చదువులు చదివి భారతదేశానికి ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని అందించి పేద ప్రజల కోసం ఎన్నో న్యాయపరమైనటువంటి చట్టాలు చేసి వారికి ఈరోజు వాళ్ళ జీవితం అభివృద్ధిలోకి రావాలని చెప్పి, వారు సమాజంలో ఆత్మగౌరవంతో బతకాలని చెప్పి ఎన్నో విధాలుగా వారి కోసం వారి జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప త్యాగశీలి అని చెప్పి మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం తెలుపుతా ఉన్నాం. అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు మాత్రమే మనం పెట్టుకుంటే సరిపోదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు మనం మాట్లాడేటువంటి మాటల్లో, మనం స్పందించేటువంటి ప్రతి స్పందనలో వారు సజీవంగా ఉంటారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలుపుతూ, ఎందుకంటే వారు చూపినటువంటి మార్గంలో మనం ముందుకెళ్తేనే మన జీవితాలు బాగుపడతాయి, మన భవిష్యత్తులో మన పిల్లలు ఒక మంచి ఉన్నతమైన స్థితికి వెళ్తారని చెప్పి కోరుతున్నా. ఎందుకంటే వారి పేరు పెట్టుకొని కొందరు దుర్మార్గమైనటువంటి పనులు చేస్తూ వారికి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి విధానంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి అలాంటి చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఈ జాతిని తప్పుదారి పట్టించే విధంగా ప్రయత్నం చేయొద్దని చెప్పి కూడా నేను వారికి ఈ వేదిక ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే వారు ఒక దళిత జాతి నుంచి వచ్చినటువంటి ఒక ఆణిముత్యం. వారి ఆలోచనలను, వారి సిద్ధాంతాలను మనం ఆదర్శంగా తీసుకొని భవిష్యత్ తరాలకు ఒక మంచి జీవితాన్ని, మంచి భవిష్యత్తును ఇచ్చే విధంగా మనం నడుచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఈ తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా పక్షాన దళిత సంఘాల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా సోషల్ వెల్ఫేర్ డీడీ గారు ఏదైతే ఉన్నారో వారు ఈ వర్ధంతిని పూర్తి స్థాయిలో విస్మరించి ఎంతో నిర్లక్ష్యం వహించారని చెప్పి మేము వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, వారిని వెంటనే పదవి నుంచి తొలగించాలని చెప్పి కూడా సస్పెండ్ చేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వారు ఈ వర్ధంతి సందర్భంగా వారు ఇక్కడికి రాలేదు, రాకపోగా వారికి సంబంధించినటువంటి స్టాఫ్ను కూడా ఇక్కడికి పంపించకుండా అంబేద్కర్ గారి వర్ధంతిని వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా, చిన్నచూపుగా చూసి ఈ దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ళు ప్రవర్తించారని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం అయితే తప్పకుండా వారిపైన మేము చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి మీ ఎంత దగ్గరికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దీనిపైన జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి సోషల్ వెల్ఫేర్ డీడీ గారిని వెంటనే వారిని పదవి నుంచి తొలగించాలని చెప్పి, సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.